హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి సండే. లేట్ అయిపోయింది బాగా, 9:50 అయిపోయింది. తొందరగా వెళ్దాం అనుకున్నా, లేట్ అయింది. ఇప్పుడైతే డ్యూటీ లాగిన్ చేస్తున్నాను. అంతకన్నా ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అనేది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా డైలీ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే డ్యూటీ అయితే లాగిన్ చేస్తున్నా. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ డీజిల్. అందరు మీ వెహికల్ ఏంటి అని అడుగుతున్నారు. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ డీజిల్. ఇప్పుడైతే డ్యూటీ అయితే ఆన్ చేస్తున్నా. ఓలాలో వచ్చేసి అమౌంట్ పడలే అని చెప్పా కదా నిన్న మొన్న, అవి పడ్డాయి. ఈరోజు పడ్డాయి అమౌంట్. అకౌంట్ నెంబర్ చేంజ్ చేసిన, వేరే అకౌంట్ నెంబర్ పెట్టినా. వేరే అకౌంట్ నెంబర్ పెట్టింటే వెంటనే పడినాయి అమౌంట్. ఇప్పుడైతే ఉన్న డ్యూటీ ఆన్ చేస్తున్నా. టైం వచ్చేసి 9:50 అయింది. ఓలా ఆన్ చేసిన, అమౌంట్ పడ్డాయి. ఇక్కడ చూపిస్తా చూడండి. ఇంకా అప్డేట్ కాలేదు ఇందులో అప్డేట్ కాలేదు సక్సెస్ఫుల్ అని. సక్సెస్ఫుల్ అని అప్డేట్ కాలే, కానీ అమౌంట్ వచ్చినాయి. అప్డేట్ అవుతుంది, లేట్గా అప్డేట్ అవుతుంది. ఇన్సెంటివ్ వచ్చేసి ఈరోజు సేమ్ 20 రూపీస్ పర్ కిలోమీటర్ పెట్టిండు. ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ఈరోజు ట్రాఫిక్ తక్కువే ఉంటుంది అని అనుకుంటున్నా. చూద్దాం మరి ఎట్లుంటుందో. ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. మార్నింగ్ ఈవినింగ్ వరకు తక్కువే ఉంటుంది, 4 వరకు. 4 నుంచి నా ఫుల్గా ఉంటుంది ట్రాఫిక్. ప్రజెంట్ అయితే 2 ఆన్ చేసిన. చూద్దాం ఈరోజు ఎట్లుంటుందో బిజినెస్. ఓలా ఆన్ చేసిన, ర్యాపిడో ఆన్ చేసిన. మీరు అనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఫుల్ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. ఏ రైడ్కి ఎంత వచ్చినాయి అనేది అర్థమవుతుంది. ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి వెళ్తే ఎంత వచ్చినాయి అని అర్థమవుతుంది. మీరైనా స్కిప్ చేస్తే వీడియో అనేది అర్థం కాదు సరిగ్గా. స్కిప్ చేయకుండా చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎలా ఉంది అనేది. మధ్యలో వీడియో అప్లోడ్ చేయండి. టోటల్ ఒకటే లాస్ట్లో చెప్పకుండా మధ్యలో కూడా చెప్పండి అంటున్నారు. ట్రై చేస్తాను ఖచ్చితంగా. కానీ ఓలాలో వచ్చేసి చేసేది మనం ఓలాలో కాబట్టి ఒక రైడ్ యాక్సెప్ట్ చేస్తే ఉన్న బ్యాక్ టు బ్యాక్ వేస్తాడు. వేరే వాళ్ళకి వేసినా వేయకుండా మనం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం అనుకో, వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ వేస్తారు. మనం ఉన్న వీడియో తీసుకుంటూ ఉంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. కదలట్లేదు డ్రైవరు, అక్కడే ఉన్నాడు, కదలట్లేదు అని కస్టమర్ క్యాన్సిల్ చేసుకొని వేరే బుక్ చేసుకుంటాడు. అందుకని నేను టోటల్ ఒకటేసారి లాస్ట్లో చెప్తున్నాను. నేనైతే ట్రై చేస్తాను ఖచ్చితంగా ఈరోజు నుంచి. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ చేస్తున్నాడు కాబట్టి, రైడ్లు బ్యాక్ టు బ్యాక్ వేస్తున్నాడు కాబట్టి, లాంగ్ వేస్తున్నా కానీ దగ్గర వేసినా లాంగ్ వేసినా బ్యాక్ టు బ్యాక్ వేస్తుండే. ఒకవేళ మనం రైడ్ ఉండగానే యాక్సెప్ట్ చేయకుంటే ఇంకోటి వెంటనే వేస్తున్నాడు. అదే మనం కానీ ఏం యాక్సెప్ట్ చేయకుండా ఉన్నాం అనుకో, ఖచ్చితంగా ఆపేస్తాడు రైడ్లో. అది మనకు రైడ్స్ బ్యాక్ టు బ్యాక్ కావాలి అంటే వాడు వేసినట్టు యాక్సెప్ట్ చేస్తూ ఉంటే బ్యాక్ టు బ్యాక్ వేస్తాడు. ఒకవేళ ఇప్పుడు 3 వేసిండు, 3 యాక్సెప్ట్ చేయలేదు అనుకో, 4వది ఖచ్చితంగా ఆపేస్తాడు. 10 నిమిషాలు ఖచ్చితంగా కూర్చోబెట్టాడు. 10 నిమిషాలు, అరగంట అట్లా కూర్చోబెట్టేస్తాడు. అదైతే అందుకని నేను చెప్పలేకపోతున్నా. వెంటనే ఖచ్చితంగా ట్రై చేస్తాను. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసిన. టైం 9:50 అయ్యింది. ఇంకా రైడ్ అయితే పర్లేదు. చూద్దాం మరి అయితే ఎంతసేపు పడుతుందో. సరే అయితే మళ్ళీ తర్వాత అయితే మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడైతే ఒక రైడ్ పడింది ఓలాలో. యాక్సెప్ట్ చేసేటప్పుడు 2.7 అని చూపించింది పికప్. యాక్సెప్ట్ చేసినాక చూడండి ఎంత డిస్టెన్స్ చూపిస్తుందో పికప్ వెళ్ళడానికి.
5.7 చూపిస్తుంది. ఇదిగోండి 5.7 చూపిస్తుంది. ఇచ్చిండు 2-3 రూట్లు ఇచ్చిండు, చూపిస్తుంది. ఏ రూట్లో పోయినా కూడా తగ్గట్లే. 5.7 అటు పోయినా 5.7, ఇటు పోయినా 5.7. ఎట్లా పోవాలి? ఫ్రీగా పోవాలి అంత దూరం, 5 కిలోమీటర్లు. మళ్ళీ ఇంత దూరం వెళ్ళినందుకు 1 ఎక్స్ట్రా అమౌంట్ ఏమి ఇయ్యడు. 6 కిలోమీటర్స్ వెళ్ళినందుకు ఎక్స్ట్రా అమౌంట్ ఏమి ఇయ్యడు. చూపించేటప్పుడు మాత్రం 2.7 చూపిస్తుంది. ప్రజెంట్ అయితే ఈ రైడ్ అయితే క్యాన్సిల్ చేస్తున్నా. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయ్యింది. ఇప్పటికి వచ్చేసి ఎన్ని అయినాయి అంటే 4 ఆర్డర్లు అయినాయి. ఇప్పటికి 4 రైడ్స్ అయినాయి. చూపిస్తా చూడండి. 4 అయినాయి. అమౌంట్ వచ్చేసి 915. చూపిస్తా చూడండి, ఒక్కో రైడ్ చూపిస్తాను. ఇవి బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి రైడ్స్ అనేది. వీడియో తీయాలంటే ఇబ్బంది అయిపోతుంది వెంటనే. అందుకని లాస్ట్లో తీస్తున్నా. ఇప్పుడైతే లాగౌట్ చేసిన. చూద్దాం. ఫస్ట్ రైడ్ వచ్చేసి 10:30కి ఉన్నది, 10:24కి. కోంపల్లి రూబీ బ్లాక్ నుంచి చందానగర్, రూబీ బ్లాక్ నుంచి BHEL బోర్డు ఉంది కదా చందానగర్లో, అక్కడికి. టోటల్ 27 కిలోమీటర్స్, 270 రూపీస్ ఇచ్చిండు. 1 hour 16 minutes. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 272 రూపీస్ క్యాష్ కలెక్ట్. కమిషన్ ఏం పే చేయలేదు, కట్ చేసుకోలేదు. GST 13 రూపీస్ కట్ చేశాడు. మనకు వచ్చేసి 270 రూపీస్ ఇచ్చిండు 27 కిలోమీటర్స్కి. అంటే కిలోమీటర్స్ 10 రూపీస్ కూడా పడలేదు, 9 రూపీస్ పడినది. 10 రూపీస్ పడినట్టే. 1 hour 16 minutes టైం పట్టింది. సెకండ్ రైడ్ వచ్చేసి చందానగర్ నుంచి నిజాంపేట. ఇది వచ్చేసి 14 కిలోమీటర్స్, 224 రూపీస్. టైం వచ్చేసి 14 minutes. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 254 రూపీస్ క్యాష్ కలెక్ట్. దీనిలో GST వచ్చేసి 12 రూపీస్ GST, 16 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. మనకి ఇచ్చింది 224 రూపీస్ ఇచ్చిండు. ఇది వచ్చేసి థర్డ్ రైడ్, మూడోది నిజాంపేట నుంచి అమీర్పేట్ మెట్రో స్టేషన్. ఇది వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 183. మనకిచ్చింది 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 181 రూపీస్ ఇచ్చిండు. కమిషన్ ఏం కట్ చేసుకోలేదు. GST వచ్చేసి 9 రూపీస్ కట్ చేసుకుండు. మనకు 15 కిలోమీటర్స్కి 181 రూపీస్ ఇచ్చిండు. టైం వచ్చేసి 42 minutes. ఇది వచ్చేసి బేగంపేట నుంచి కోంపల్లి. దీనికి వచ్చేసి 15 కిలోమీటర్స్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 270 రూపీస్. 270 రూపీస్లో నుంచి 18 రూపీస్ GST కమిషన్ కట్ చేసుకుండు, 13 రూపీస్ GST కట్ చేసిండు. మనం ట్రావెల్ చేసింది 15.7 కిలోమీటర్స్, 41 minutes. మనకి ఇచ్చింది 239 రూపీస్ ఇచ్చిండు, 238 రూపీస్ ఇచ్చిండు. కిలోమీటర్ 10 రూపాయలు ఇస్తుంది అంతే. ఇది వచ్చేసి కొంచెం 11-12 రూపీస్ వరకు పడింది. ఇంతే. ఇంకా లాస్ట్ రైడ్. ఇప్పటికైతే 4 అయినాయి రైడ్స్. టైం వచ్చేసి 2:30 అయ్యింది. మనం ఇప్పుడు లంచ్ చేసి మళ్ళీ లాగిన్ చేద్దాం. లంచ్కి వచ్చాను నేను. లంచ్కి వచ్చేసాను. లాస్ట్ రైడ్ రిటర్న్ ఇక్కడికే పడినది కాబట్టి ఇక్కడే లంచ్ చేస్తాను నేను, బయట చేయకుండా. ఇదైతే చూద్దాం మరి. నెక్స్ట్ నా ఇన్సెంటివ్ వచ్చేసి 6 రైడ్స్ పెట్టాను. 6 రైడ్స్కి కంప్లీట్ చేసుకోమని పెట్టిండు. 20 రూపీస్ పర్ కిలోమీటర్. ఇది 20 రూపీస్ పర్ కిలోమీటర్ ఇన్సెంటివ్ ఉంది కాబట్టి కొంచెం మిగులుతున్నాయి. ఒకవేళ వాడు కానీ ఈ ఇన్సెంటివ్ అని తీసేస్తే ఇంకా ఏం మిగలదు, డైలీ లాసే. ఈ ట్రాఫిక్లో తోలితే డైలీ కిలోమీటర్ 10 రూపాయలు ఇస్తుండు. డీజిల్ బండి అయితే లాస్ అవుతుంది.
300-400 మిగలవు. ఇది ఉంది కాబట్టి ఇన్సెంటివ్ 20 రూపీస్ పర్ కిలోమీటర్ ఆఫర్ పెట్టిండు కాబట్టి నడుస్తుంది కొంచెం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు తీసేస్తాడో తెలీదు, చెప్పలేము. తీసేస్తాడో కంటిన్యూ ఉంచుతాడో ఏమీ తెలీదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 20 రూపీస్ పర్ కిలోమీటర్ ఉంది కాబట్టి కొంచెం మిగులుతున్నాయి డబ్బులు. ఈవినింగ్ అయ్యేసరికి 1000 రూపీస్ 1200 అట్లా మిగులుతున్నాయి. ఒకవేళ ఇవి కానీ ఇన్సెంటివ్ కానీ తీసేస్తే అది పోయినట్టే ఉన్నా. ఇదైతే ఇప్పుడైతే నా లంచ్ చేసి మళ్ళీ లాగిన్ అవుతాను. 4కి అట్లా లాగిన్ అవుతాను. 4కి లేదు 5కి లాగిన్ అవుతాను. చెప్తాను మళ్ళీ అప్పుడు కూడా ఏ టైంకి లాగిన్ అయ్యానో చెప్తాను. ఓకే, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వ్యూస్ కూడా రావట్లేదు. చూడండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. 40-50 వ్యూస్ వస్తున్నాయి కానీ కామెంట్స్ లైక్స్ అనేది 1 లేదా 2 వస్తున్నాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా, లైక్ చేయండి ఖచ్చితంగా, షేర్ చేయండి. ఓకే మరి అయితే బాయ్. హాయ్, హలో, నమస్తే అందరికీ. ఇప్పుడైతే టైం వచ్చేసి 8 అయింది. 6కి లాగిన్ అయినా, 6కి ఈవినింగ్. చూపిస్తా చూడండి ఇప్పుడు ఎంత అయింది అమౌంట్ వచ్చేసి 1500 అయింది. 1571. 2 రైడ్స్ కొట్టినా. $620 వన్ రైడ్ కోంపల్లి నుంచి కోంపల్లి నుంచి జేబిఎస్. ఇది వచ్చేసి క్యాష్ కలెక్ట్ డిస్టెన్స్ వచ్చేసి 13.3 కిలోమీటర్స్ 41 మినిట్స్. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 533. ఈ సర్జ్ బుకింగ్. కమిషన్ వచ్చేసి 50 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 25 రూపీస్ కట్ చేసుకుండు. మనకి ఇచ్చింది వచ్చేసి 456 రూపీస్ ఇచ్చిండు. 13 కిలోమీటర్స్కి 456 రూపీస్ ఇచ్చిండు. ఇది సర్జ్ బుకింగ్. ఇది వచ్చేసి ఇది ఎన్సిసి గ్రౌండ్ అని ఇది ఉంది కదా, ఇది ప్యారడైజ్ కాడ గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్ నుంచి బోయిన్పల్లి. ఇది వచ్చేసి 4.8 కిలోమీటర్స్ 18 మినిట్స్. దీనికి క్యాష్ కలెక్ట్ కాదు, ఆన్లైన్ పేమెంట్ చేసిండు. 217 రూపీస్ పే చేసిండు. ఫెయిర్ కలెక్టెడ్ 217 రూపీస్. దాంట్లో మనకు వచ్చేసి 199 రూపీస్ ఇచ్చిండు. కమిషన్ వచ్చేసి 6.75. జిఎస్టీ వచ్చేసి 11 రూపీస్ కట్ చేసిండు. ఇదైతే ప్రెజెంట్ అయితే ఉన్న డ్యూటీ ఆఫ్ చేసిన. కాన్ చేద్దాం ఒకసారి. ఇన్సెంటివ్ తక్కువే వచ్చింది, 1571. ర్యాపిడో ఏం చేయలేదు ఈరోజు. 240 రూపీస్ ఇన్సెంటివ్ వచ్చింది. ప్లస్ 240 1800. దీంట్లో డీజిల్ వచ్చేసి 500 డీజిల్ పోయింది. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1300. ఇదైతే ఇంకా ఈరోజు డ్యూటీ. తొందరగా లాగిన్ అవుదామని అనుకున్నా కానీ లేట్ అయిపోయింది. 6 అయిపోయింది లాగిన్ అయినాక. లాగిన్ అయి ఉన్న 2 రైడ్స్ కంప్లీట్ చేసుకొని క్లోజ్ చేసిన. 500 డీజిల్ అయింది. ఉన్న ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1300 వచ్చింది. ఇదైతే ఇంకా ఈరోజు డ్యూటీ. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకే మరి అయితే గుడ్ నైట్ అందరికీ, బాయ్.